హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అధిక బరువు, ఎక్కువ ఒబేసిటీ. సో మీ బరువు మీకే అంత ప్రాబ్లంగా ఉంటుంది అని అంటే మీరు తీసుకునే డైట్ కావచ్చు, మీ జీవన శైలి అంటే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా ఉంటే మీరు ఇంత ఒబేస్గా అవుతున్నారు, సో ఇలా ఒకవేళ ఉన్నప్పుడు మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల ఫ్యూచర్లో ఎలా ఎఫెక్ట్ అవుతారు, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, అధిక బరువు ఉంటే సో మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫర్దర్గా ఫ్యూచర్లో మేము ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? సో ఇప్పుడున్న క్లినికల్ ప్రాక్టీస్, మేము ఏవైతే డే టు డే ప్రాక్టీస్ పేషెంట్స్ని చూస్తున్నామో ఎక్కువ శాతం ఈ అధిక బరువుకు సంబంధించినవే గమనిస్తున్నాం. ఆల్మోస్ట్ 70%. బిగ్ నంబర్, బిగ్ చంక్ అది. సో సమస్యలు అని చూడంగానే బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, వారికోస్ వీన్స్, ఆర్థరైటిస్, ఇంకా చెప్పుకుంటే పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. సో దీనికి అన్నిటికీ డైరెక్ట్ కనెక్షన్ అధికంగా బరువు ఉండడం. సో ఇది మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇష్యూ. మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ చెప్పడం ఏంటంటే, ఎవరైతే అధిక బరువు ఉంటారో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది, క్యాన్సర్ వచ్చేదానికి తత్వం పెరుగుతుంది. వివిధ రకాల సైంటిఫిక్ ఎవిడెన్సెస్ దాని మీద ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చాలా గమనించుకోవాల్సిన విషయాలు. మరి అధిక బరువు కావడానికి కారణం ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అకౌంటబిలిటీ, ఒక అవేర్నెస్ లేదు. అధిక బరువు అంటే ఎంత అనేది ఎవరికి తెలియదు. సో జనరల్గా నేను 5'9" సార్, 5'11" సార్, 100 ఉన్నాను, పర్లేదు కదా అంటారు. సో నేను ఎప్పుడైతే నంబర్ చెప్తానో, ఇది నువ్వు 100 ఉండాల్సిన లెవెల్ కాదు, నీ హైట్కి నువ్వు ఉండాల్సిన ఇంపాసిబుల్ సార్ అంటారు. సో ఈ డైలాగ్స్ చాలా ఫ్రీక్వెంట్గా నా ప్రాక్టీస్లో చూస్తుంటాను. సో అంత ఒబ్లీవియస్ ఆర్ వాళ్ళకి తెలియని ఏరియాస్లో ఉంది. సో అధిక బరువు అనేది మనం చెక్ చేసుకోవాల్సి అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ చాలా సింపుల్గా, అందరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు కదా, దాంట్లో BMI క్యాలిక్యులేటర్ని కొడితే వస్తుంది. మీ హైట్, వెయిట్ పెడితే అదే ఇస్తుంది ఆటోమేటిక్గా. ఐడియల్ నంబర్ షుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ 22 నుంచి 25 మధ్యన ఉండాలి. ఇది బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయాల్సి. ఇది మెయింటైన్ చేస్తే జనరల్గా బాడీలో హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ ఇది ఒకటే డిక్టమ్ కాదు, సన్నగుండి సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇన్ జనరల్ ప్రిన్సిపల్, సో ఇది మెయింటైన్ చేయడం ఎలా అంటే, ఇది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాం అనేది గమనించుకుంటే అధిక బరువు కాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రిన్సిపల్గా చూడాల్సింది ఏంటంటే, ప్రాపర్గా నిద్రపోయామా. ప్రాపర్గా నిద్రపోవడం అంటే అబౌట్ 8 hours a day, నైట్ టైం, నాట్ డే టైం, నైట్ టైం. టిఫిన్ తిన్నామా లేదా, బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ హార్మోన్స్కి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి బ్రేక్ ద ఫాస్ట్ చేసినప్పుడు మీ బాడీలో ఏదైతే ఎనర్జీ స్పెండింగ్ ఫ్యాక్టరీ ఉంటుందో అది స్టార్ట్ అవుతుంది. సో ఐడియల్ రికమెండేషన్ బ్రేక్ఫాస్ట్ అనేది బిఫోర్ 8 o'clock. అండ్ యువర్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కన్జ్యూమ్డ్ ఇన్ ద 24-hour పీరియడ్. అంటే 24 గంటల్లో సరిపడేంత క్యాలరీస్, 24 గంటల్లో తినే ఫుడ్ లో ఎక్కువ శాతం బ్రేక్ఫాస్ట్ లో ఉండే విధంగా చూసుకోవాలి. హైయెస్ట్ అమౌంట్ బ్రేక్ఫాస్ట్ లో ఉండాలి. సో ఎక్కువగా అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకొని ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఊబకాయానికి దీనికి కనెక్షన్ ఉంది. ప్రోటీన్ బర్నింగ్ కెపాసిటీ ఆర్ ప్రోటీన్ ఎనర్జీ కన్వర్షన్కి బాడీలో కాస్త కష్టపడితేనే వస్తుంది కాబట్టి, ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటే మనకి ఊబకాయానికి సంబంధించి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత రీజనబుల్ అమౌంట్ ఆఫ్ లంచ్ బై 1 o'clock. తర్వాత డిన్నర్ ఆల్వేస్ బిఫోర్ 8 or 7:30 క్లోజ్ చేసేయాలి. ఇలా చేస్తే, అండ్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ డిన్నర్ టైంలో ఉండాలి. ఇలా చేస్తే మీరు అధిక బరువు కాకుండా కాపాడుకోవచ్చు. వన్ మోర్ మోస్ట్ నెగ్లెక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాటర్ కన్జంప్షన్. వాటర్ ప్రాపర్గా తాగితే డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణాశయం బాగా పనిచేస్తుంది, గ్యాస్ ట్రబుల్స్ రావు, మలబద్ధకం అవాయిడ్ చేయొచ్చు, ఎనర్జీ ఎక్స్పెండిచర్ పెరుగుద్ది. తద్వారా ఏమవుతుందంటే
మీకు ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్ లేకుండా బాడీ ఈజీగా కన్జ్యూమ్డ్ ఫుడ్ని అసిమిలేట్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకోవడం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇలా చేస్తే జనరల్గా మీరు అధిక బరువుని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్స్ ఎంతమంది ఫాలో చేస్తున్నారు? ఇది ఫస్ట్. అందుకోసం ఊబకాయం అనేది పెరుగుతుంది. మీ ఎదురుగా కూర్చున్న నన్నే అడిగితే ఐఎమ్ సెడ్ నో. సో ఇది అంటే బ్లేటెంట్లీ యాక్సెప్టెడ్ థింగ్. సో ఇలా యాక్సెప్ట్ చేసే బదులు దాన్ని రియలైజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఈ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్లో కూడా చాలా చాలా ఎక్కువగా అయిపోయింది ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కన్జంప్షన్. అడుగున బయట మనకి షాప్స్లో ఫుడ్ దొరుకుతూ ఉంది. ఫాస్ట్గా అయిపోవాలి. దానికన్నా బెటరు ఇంట్లో తయారు చేసిన ఫుడ్, అన్ప్రాసెస్డ్ ఫుడ్, అన్ప్యాక్డ్ ఫుడ్, ఫ్రెష్, ఇలాంటివి మీరు చూసుకొని చేసుకుంటే డెఫినెట్గా దీనికి బాడీలీ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సార్ ఫ్రెష్ అన్నారు కదా, ఫ్రెష్ అంటే ఇప్పుడు మనం మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్ ఉంటాయి, వాటిని ఫ్రిడ్జర్లో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో అవి మనం ఒక 1 వీక్ స్టోర్ చేసి యూస్ చేయొచ్చు అంటారా? సో ఈ మధ్యకాలంలో దీని మీద నేను ఒక వీడియో చూశాను, ఏవి ఫ్రిడ్జ్లో ఉంచొచ్చు ఏది ఫ్రిడ్జ్లో ఉంచకూడదు అని. యుల్ బి సర్ప్రైజ్ టు సీ సో మెనీ థింగ్స్ మనం ఏవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నామో మంచిది కాదని చెప్పారు. సో ఫ్రెష్ అంటే ఫ్రెషే, మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినమనేది చెప్పేది. వీలైన దగ్గర దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడం తప్ప వారాల కొద్ది నెలల కొద్ది లోపల పెట్టి తినడం కరెక్ట్ కాదు. సో ఎనీ ఫుడ్ ప్రిజర్వ్డ్ ఇన్ ద ఫ్రిడ్జ్ పాడవుతుంది అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇప్పుడు. సో ఎంత తక్కువగా ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ తింటే అంత బెటర్ అనేది దీని కంక్లూషన్. సో ఆల్వేస్ ఫ్రెష్ ఆన్ టు ద టేబుల్, హ్యావ్ ఇట్, లీవ్ ఇట్. అది బెటర్ వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్. అండ్ నేను చెప్పిన దాంట్లో కూడా ఇక్కడ ఏం చెప్పాను, నేను ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినండి అని చెప్తున్నాను. సో వీటిని అసలు స్టోర్ చేయాల్సిన అవసరమే లేదు కదా, తెచ్చుకొని అప్పుడప్పుడే తినేయచ్చు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే బిజీ టైం, ఎవరికి టైం ఉండదు. సో దానికి కేటాయించుకుంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు తగ్గించుకోవచ్చు. ఓకే. అంటే సార్ ఒక వెజిటేబుల్స్ అనే కాదు, మనం నైట్ మిగిలిన కర్రీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటూ ఉంటారు. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? సో జనరల్ యాక్సెప్టెన్స్ ఏంటంటే వాటిలన్నిటిలో కూడా ఈ టాక్సిన్స్ కానీ బగ్స్ కానీ తయారవుతాయని ఎస్టాబ్లిష్ థింగ్. సో అట్లా స్టోర్ చేసుకొని తినడం మంచిది కాదు. వీలైనంత మటుకు ఫ్రెష్గా ఉండేదే తినండి. ఎక్కడైతే మీకు పాసిబిలిటీ ఉండదో అక్కడే ఇట్లా స్టోర్ చేసుకొని తినడం అనేది రికమెండెడ్. సో ఇక్కడ మళ్ళీ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కొన్ని పర్టికులర్ ఐటమ్స్కి చాలా ఈజీగా పాడయ్యే తత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ప్రోడక్ట్స్. సో అది ఎక్కువసేపు నిలువ ఉండదు. సో అలాంటివి ఇప్పుడు చూడండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తరచుగా విరిగిపోతుంటాయి. అండ్ హ్యాండ్లింగ్ సరిగ్గా చేయకుండా, బాయిలింగ్ సరిగ్గా చేయకుండా చేస్తే అది విరిగిపోతాయి. సో అలాంటి సబ్స్టెన్సెస్ మీరు ఎంత వీలైతే అంత అవాయిడ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే సార్. సో అధిక బరువు వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.